హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే నేను చిక్కుడుకాయలు, ఇదైతే చిక్కుడుకాయల సీజన్ కదా, మన చెట్లకి ఇంటి దగ్గర పెట్టుకున్న చెట్లకి కాస్తున్న చిక్కుడుకాయలు ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో ఈ కూర మేము ఎలా చేసుకుంటామో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఈ చిక్కుడుకాయలు ఒక్కోటి ఇట్లా నారలు తీసుకొని ఒక్కొక్కటి తుంచుకోవాలి. ఇలా మంచిగా చూసుకుంటా మధ్యలోకి తుంచుకోవాలి. పురుగులు ఉంటాయి కదా, పుచ్చుపట్టి ఉంటాయి, ఒక్కోటి చూసుకుంటా అన్నీ ఇలా తుంచుకోవాలి. ఇలా ఒక్కొక్కటి ఇలా అన్నీ ఇలా తుంచేసుకున్నాక చూసారా ఎలా తుంచుకున్నాను. ఇలా తుంచుకున్న వాటిని నీళ్ళల్లో వేసుకుందాం మంచిగా కడుక్కోవడానికి. ముందుగా నేను పచ్చిమిర్చి అయితే పేస్ట్ చేసుకున్నాను. 2 వెల్లుల్లి వేసుకొని, కొత్తిమీర వేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాను. చిక్కుడుకాయలు నీళ్ళలో వేసి మంచిగా కడుక్కొని వేరే గంజులోకి మార్చుకుందాం. ఇలా అన్నీ ఫ్రెష్గా కడుక్కొని వేరే గంజులో వేసుకుందాం. ఇలా వేసుకున్నాక ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది. ఇలా వేసుకున్నాక ఇప్పుడైతే మనం ఈ చిక్కుడుకాయల్లో ఇందాక మనం పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అయితే ఈ కడిగిన చిక్కుడుకాయల గంజులో వేసుకుందాం. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి, లేదు కారం మేము ఎక్కువ తినము అనేవాళ్ళు తక్కువ వేసుకోండి. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసుకుందాం. చూసారు కదా, స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. ఒక 2-3 సార్లు మనం చూసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఇందులో వేసిన కారం, ఉప్పు, పసుపు అన్నీ మంచిగా కూరకు పట్టుకుంటాయి. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా, నీరు లేకుండా మంచిగా, నీరు అనేది లేకుండా పొడి పొడిగా మంచిగా ఉడికిపోయింది. ఈ కూరని ఇప్పుడు మనం ఉడికిపోయిన ఈ కూరని పోపు పెట్టుకుందాం ఫ్రెండ్స్. తాలింపు వేస్తారు కదా, గంజు తీసుకొని ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు,
వేసుకోవాలి. అంటే పచ్చిమిర్చి కూడా, పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా నా దగ్గర అయితే ఎండుమిర్చి లేదు, నేనైతే పండు మిర్చి వేస్తున్నాను. నేను జీలకర్ర ఆవాలు వేసాను. పండు మిర్చి వేసాను ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా తాలింపులో కొంచెం వేసుకున్నాను. ఉడకబెట్టేటప్పుడు కూడా వేసాను, ఇప్పుడు తాలింపులో కూడా వేసాను ఫ్రెండ్స్. చిటికెడు పసుపు వేసుకొని అంతే, కూర తాలింపు వేసుకోవడమే. చూసారు కదా, కూర తాలింపు వేసాను, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి.